హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజులు చేసిన వీడియోస్ కంటే ఈ వీడియో స్లైట్లీ డిఫరెంట్. మామూలుగా కొసమెరుపులు చూపిస్తుంటాము. ఒక 5 కొసమెరుపు లాంటి వీడియోల్ని కలిపితే అన్ని చిన్న చిన్న వీడియోసే, అంటే వెయిట్కి అవి డిఫరెంట్, ఒకదానికి సంబంధం లేదు. కానీ అన్నిటినీ కలిపితే ఒక అందమైన బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ ఏంటో కూడా మీకు కనిపిస్తుంది. ఫస్ట్ వీడియోతో మొదలు పెడదాము, ఇంకా సూటిగా సుత్తి లేకుండా. చంద్రబాబు గారు అయోధ్య వెళ్లారు, జనకి ఆహ్వానం లేదు. దీనిపై మీరు ఏం మాట్లాడారు? ఈ మేబీ చంద్రబాబు గారికి ఇచ్చారు అంటే ఒక చంద్రబాబు గారి యొక్క తను ఒక ప్రపంచ నేత మేడం, ఒక అరుదైన వ్యక్తి. నేను చెప్తున్నాను, చంద్రబాబు గారిని ఏ పార్టీ నాయకులైనా సరే, తెలుగుదేశం గాని, వైసీపీ గాని, ఎంటైర్ బీజేపీ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, ఇలాంటి నాయకుడు అనేవాడు మళ్ళీ పుట్టాడు మేడం. చంద్రబాబు గారు లాంటి ఒక అరుదైన వ్యక్తి. ఎందుకంటే తన్ని ఎంత వాడుకుంటా అంటే దేశం కూడా ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలు ఇవ్వగలుగుతారు. ఆయన విలువ తెలుసు కనుక ఈ రోజు అయోధ్యకు పిలిచారు. అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని, ఇటు బీజేపీలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, అయోధ్యకి చంద్రబాబు నాయుడు గారికి పిలుపు రాలేదు, పిలవని పేరంటానికి వెళ్ళాడు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పిలుపు రాలేదంటే, యోగి ఆదిత్యనాథ్ గారు తప్పితే దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్ళలేదు. ఎవరికి పిలుపు రాలేదు, ఓన్లీ యోగి ఆదిత్యనాథ్ గారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు అక్కడ ఉన్నారు తప్పితే ఏ ముఖ్యమంత్రికి కూడా ఆహ్వానం లేదు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, అదే జాకీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో చూపించాను. ప్రపంచ నేత అంట. ఏం పుడిచినాడు ప్రపంచంలో నాకేం అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి దానికి ఒక 10 బ్రాంచులు 10 డిఫరెంట్ కంట్రీస్లో పోయి చంద్రబాబు నాయుడు పెట్టినింటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టినింటే, అక్కడి నుంచి ఆదాయాన్ని మన రాష్ట్రానికి తెచ్చినింటే ఓకే, ప్రపంచ నేత అనుకోవచ్చు. ఏం పొడిచినాడని ప్రపంచ నేత? అసలు చంద్రబాబు నాయుడు ఒక మాట కరెక్ట్ అన్నాడు, అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టడు అని. అంటే అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టడని, అంత డర్టియెస్ట్ పొలిటీషియన్ మళ్ళీ పుట్టడు. అసలు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఆయన పొగుడుతారంట. ఎక్కడ పొగుడుతున్నారబ్బా? కనీసము అరెస్ట్ అయితే ఒక బీజేపీ నాయకుడు కానీ, కేంద్రం నుంచి ఒక కాంగ్రెస్ నాయకుడు కానీ వచ్చి సంఘీభావం తెలపలేదు. ఎవరన్నా వచ్చారా? ఒక్కరంటే ఒక్క నాయకుడు చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కథలు అందరికీ తెలుసు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఇంకా నేను పేర్లు చెప్పనులే, బాగుండదు, అంటే ఎవరనేది కూడా చెప్పను, మీకు ఈ పాటికి అర్థమవుతుంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తప్ప ఎవరు రోడ్లపైకి రాలేదు. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరన్నది మీకే తెలుసు, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు అండ్ బీజేపీ వాళ్ళకి తెలుసంట, ఏంటి ఈయన మేధస్సు గురించి ఫైనాన్షియల్గా ఏవేవో టిప్స్ ఇస్తారంట, అందుకు రామ మందిరం ఓపెనింగ్కి పిలిచారంట. అసలు రామ మందిరం ఓపెనింగ్కి ఫైనాన్షియల్ టిప్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఆడిపోయి మొక్కుకొని వస్తాం కానీ ఆడిపోయి కూర్చొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూ అడుగుతారా? ఇంతకుముందు మనం చెప్పినాం ఇలానే డబ్బాలు కొడతారని. అది ఎగ్జాంపుల్ ఇది. అంటే రామ మందిరం గురించి డబ్బాలు కొడతారని ఇంతే. అసలు పిలవని పేరంటానికి పోయింది చంద్రబాబు నాయుడు. ఏమి ఆర్థికంగా ఏం చేసినాడు అబ్బా? విజన్ 2047 అని ఒకరోజు మీటింగ్ పెట్టాడు. 9 లీటర్ల వాటర్ నుంచి 1 లీటర్ పవర్ జనరేట్ చేస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు తెలివితేటలు. ఇక రెండవ వీడియో, ఇది తట్టుకోవాలంటే కొంచెం శక్తి ఎక్కువ ఉండాలి, కొంచెం తట్టుకోండి. ఇవాళ ఒక పేటిఎం, ఫోన్ పే, ఇటువంటి డిజిటల్ పేమెంట్స్ అని మనం చేయగలుగుతున్నాం అంటే దట్ ఈస్ ది ఇనిషియేటివ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఏమిరా సంబంధం చంద్రబాబు నాయుడుకి, పేటిఎంకి, డిజిటల్ పేకి? ఏం చేసినాడు చెప్పు? ఒక యాప్ ఏమన్నా కనిపెట్టాడు చంద్రబాబు నాయుడు? ఒరే మీ జాకీలు తగలయ్యా, ఓ పని చేయండి రా స్వామి. అసలు చంద్రబాబు నాయుడు కనిపెట్టనిది ఏంటి అనేది ఒకటి చెప్తే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది కదా. అమీబా లేకపోతే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, అక్కడి నుంచి కూడా అన్ని చంద్రబాబు నాయుడే కనిపెట్టాడు. బ్యాక్టీరియా, వైరస్, ఆల్గే, ఫంగై, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడే కనిపెట్టాడు. అసలు మానవ పుట్టుకన్నదే చంద్రబాబు నాయుడుతో మొదలైంది. ఇంకా పీడ విరగడైపోతుంది కదా. వీళ్ళవి ఎంత దారుణమైన బతుకులంటే, ఎక్కడా ఒక్కదానికి కూడా నిర్దిష్టమైన ప్రూఫ్స్ ఉండవు, ఎక్కడ ప్రూఫ్స్ ఉండవు. కానీ మేము ఇది చేసాం, మేము అది చేసామని చెప్పుకుంటుంటారు. ఏది చంద్రబాబు నాయుడు ఏం ఆర్థిక ప్రణాళికలు ఇచ్చినాడు? అసలు భారతదేశ ఆర్థిక స్థితిగతులను మార్చింది పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు. వాళ్ళు ఏ రోజైనా చెప్పుకున్నారా? ఒక రోజైనా మేము క్రెడిట్ తీసుకుంటామని చెప్పినారా? అసలు భారతదేశం ఈరోజు ఈ పరిస్థితిలో ఉందంటే దానికి కారణం మన తెలుగువాడైనా పివి నరసింహారావు గారు. మనం ఎంతో గర్వపడాలి. పివి నరసింహారావు గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ బయటకు వచ్చి ఏ రోజు జాకీలు పెట్టుకుంది లేదు. వీళ్ళు పెడతారు స్వామి జాకీలు, పెట్టి 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 దిస్ ఆల్సో చిప్, దట్ ఆల్సో చిప్, కట్ అండ్ పేస్ట్, దిస్ టెక్నాలజీ, దట్ టెక్నాలజీ, ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రేట్ క్వశ్చన్, యు ఆర్ హ్యావింగ్ పవర్ ఇన్ ఢిల్లీ, అండాల్ అని
దరిద్రమైన ఇంగ్లీష్ మాట్లాడతాడు. అసలు ఏం తెలియదు, టెక్నాలజీ గురించి ఏం తెలియదు. ఒక చోట ఎక్కడో చెప్పాడు కదా, ఐఎమ్ టెక్నాలజీ మేనేజర్ అంట. ఏంది నువ్వు మేనేజ్ చేసేది, నేను విజనరీ అంటాడు. వీళ్ళందరూ పొగుడుతుంటే నిజం అనుకుని ఆ పిచ్చిమాలోకం ఏందో చేస్తుంటారు, నిజంగా అర్థం కాదు. కానీ చేసిన వాళ్ళు ఒక్క రోజైనా చెప్పుకున్నారా? బిహెచ్ఎల్ ఎవరు కట్టినారబ్బా హైదరాబాద్లో? ఏ హయాంలో వచ్చింది మీరు ఏమైనా పట్టించుకున్నారా? ఐఎస్బి నేనే ఊదర కొట్టింది ఒక బిల్డింగ్, రౌండ్ బిల్డింగ్ కట్టాడు హైటెక్ సిటీ. అది కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు. రౌండ్ బిల్డింగ్, హైటెక్ సిటీ మొత్తం నేనే, కంప్యూటర్ నాదే, సెల్ ఫోన్ నాదే. ఇప్పుడు పేటిఎం కూడా చంద్రబాబే. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు అవన్నీ కూడా కనిపెట్టింది చంద్రబాబు. లేరా స్వామి, పోయి నువ్వే ఆడాపు, యుక్రెయిన్లో పోయి గూగుల్ మ్యాప్లో చూసి యుద్ధాలు ఆపు, ఈ పంది పట్టాభి. సో వీళ్ళు ఇలా ఎంత చెప్పినా సరిపోవట్లేదని చెప్పేసి ఇప్పుడు ఒక ఆవిడని ప్రవేశపెట్టారు కదా ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఆవిడ ఒక స్టెప్ ముందుకెళ్ళి ఏమంటుందో చూడండి. ఆవిడే మురుసుపల్లి షర్మిల. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఖబర్దార్. ఏమి పీక్కుంటారో పీక్కోండి అంట. ఫస్ట్ రోజు వచ్చారు జగన్ రెడ్డి అన్నారు, అబాసు పాలయ్యారు. ఇంకా ఇప్పుడు ఏమి పీక్కుంటారో పీక్కోండి అంటే ఎక్కడ కూడా నాకు రెస్పాన్స్ లేదు, నా ఉనికికే ప్రమాదం ఉంది, నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోకి మారిపోయారు షర్మిల గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఏమో మనకు తెలియదు, కానీ ఈ డోస్ సరిపోలేదు అంటే ఇక ఇలా మాట్లాడడం ఏంటంటే నా దృష్టిలో క్యారెక్టర్ను చంపుకోవడమే. ఇప్పుడు ఏం పీక్కుంటారో పీక్కోండి అనాల్సిన అవసరమే లేదు. షర్మిల గారు మీ గురించే బ్యాడ్గా అనుకుంటారు జనాలు, తప్పితే మీరు ఇక్కడ వచ్చేసి ఏం బిక్కుంటారో బిక్కోండి, తొడగొడతాం, నరుకుతాం, చంపుతాం అనే ఎవ్వరు కూడా ఆ పక్క భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక షర్మిల గారికి తోడుగా ఇంకొక ఆవిడ వస్తుందంట తెలంగాణ నుంచి, తగదునమ్మా అని. మన షెడ్యూల్ వచ్చినాక పెట్టుకుంటాను. 100% అండి, 100% కాంగ్రెస్ పార్టీ కోసమే ప్రచారం చేస్తాను. నేను వైఎస్ఆర్సీపీలో లేను కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వెళ్తాను తొందరలోనే. ఈవిడ పేరు కొండా సురేఖ, వాళ్ళ భర్త పేరు కొండా మురళి. ఇప్పుడు మంత్రిగా ఉన్నారనుకుంటా తెలంగాణలో. వచ్చేసి షర్మిల గారి తరపున, కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారంట. రామ్మ నువ్వు ఒక్కదానివేమి, వచ్చేటట్టుకుంటే ఇంకొక 10-15 మంది ఎమ్మెల్యేలు వేసుకొని రండి, ప్రచారం చేయండి, ఊరు వాడ తిరగండి, ఒక 100 ఓట్లు మీరు సాధించుకున్నా మీ టార్గెట్ మీరు రీచ్ అయినట్టే. చూసారా? అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ వీడియో డబ్బాలు కొట్టడం, జాకీలు పెట్టుకోవడం, లేపుకోవడం, ఆర్థికంగా దేశ రూపురేఖలు మార్చాడంట. ఎవడు మార్చినాడు, ఎక్కడ మార్చినాడు, ఎవనికి తెలియదు. ఏం మార్చినాడు? తలకాయ మార్చినాడు. 2019లో దిగిపోయేటప్పుడు జస్ట్ ట్రెజరీలో, ఖజానాలో 100 కోట్లు పెట్టిపోయాడు. 1,90,000 కోట్లు, 2 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. ఇంకా ఏం ఆర్థిక స్థితిగతులను మార్చినాడు చంద్రబాబు నాయుడు. రెండవది ఇంకా పేటీఎం, డిజిటల్ పేలు అన్నీ కనిపెట్టింది చంద్రబాబు నాయుడు. అంటే అది హైట్స్, ఇంకా అది ఇంకా పిచ్చి పరాకష్ట, అది పిచ్చికి. సో అది వీళ్ళు సరిపోవట్లేదని చెప్పేసి షర్మిల గారు వచ్చేసి ఏం పీక్కుంటారో పీక్కోండి, పందిరి వేసుకోండి అని ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడకు సపోర్ట్ చేయడానికి కొండా సురేఖ వస్తున్నారు. ఇప్పుడు మీరు ఫస్ట్ 2 వీడియోలు జాకీలు, ఆ చుక్కలు అక్కడ పెట్టండి. 3వ వీడియో జాకీ పెట్టించుకునే వ్యక్తి, పంపించిన వ్యక్తి. 4వ వీడియో ఆవిడకు సపోర్ట్ చేసే వ్యక్తి. ఈ 4 టార్గెట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మాట అన్నారు, నా స్టార్ క్యాంపెయినర్లు ఎవరంటే సామాన్య ప్రజలే. వీళ్ళందరూ డబ్బున్నోళ్ళు, పెత్తందారులు వీళ్ళు కదా. నా స్టార్ క్యాంపెయినర్లు పేద ప్రజలు. వీళ్ళంతా పెత్తందారులు, లేకపోతే రాజకీయ నాయకులు. వాళ్ళందరూ ప్రజలు మభ్యపెట్టడానికి వస్తారు. కానీ ఏ సంబంధం లేని, రాజకీయాలకు సంబంధం లేని ఒక ఆవిడ బాగా ఫేమస్ అయింది ఈ మధ్య. ఒక చిన్న కర్రీ పాయింట్ పెట్టుకొని హైదరాబాద్లో ఆవిడని అందరూ కుమారి ఆంటీ అంటారు. ఆవిడ మాటల్లోనే వినండి. ఆవిడేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులకు ఇటువంటి వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లు. ఆవిడేమంటుందో ఒకసారి వినండి. కారు ఉంది, ఊళ్ళో ఎకరాల పొలం ఉంది అని ఏయో వస్తున్నాయి. అవన్నీ వాస్తవం అసలు ఏం లేదు. మీకు నా కావాలంటే ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా. ఆధార్ కార్డు అన్ని మీరు పుడితే వచ్చేస్తుంది. నా పేరు మీద ఏమున్నాయండి? ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఇల్లు మాత్రం మన ఇల్లు వచ్చింది. మీకు కారు ఉంది, ఎకరాల పొలాలు ఉన్నాయని చెప్పేసి మాకు న్యూస్ వస్తుందంటే నా ఆధార్ కార్డు నెంబర్ ఇస్తాను, కావాలంటే చూడండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక ఇల్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు, నా సొంత ఇల్లు, అదొక్కటే నా ఆస్తి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు?
ప్రతి అక్క చెల్లెమ్మ పేరు మీద ఇల్లు ఇస్తాను, వారి పేరు మీదే ఇల్లు రాసిస్తాను, అది వారికి ఆస్తి అని చెప్పారు. ఈరోజు కుమారి గారు గర్వంగా చెప్తున్నారు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఉంది అని. ఆ మాట అన్నప్పుడు ఆవిడ కళ్ళల్లో ఆనందం చూడండి. సొంత ఇంటి కళ, ఆ కళ నెరవేరితే అది వెలకెట్టలేనిది. సో చేతల్లో చేసి చూపించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళ వంగమాగదులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ సొంత మనుషులు వాళ్ళు ఎట్లా డబ్బా కొడతారో మనకు తెలుసు. సో ఇవన్నీ చుక్కలు కలిపితే మీకే అర్థమవుతుంది కదా, ఒక అందమైన బొమ్మ వస్తుంది. ఆ రూపం పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ వీడియో అయినా, సెకండ్ వీడియో అయినా, లేకపోతే థర్డ్ వీడియో అయినా, ఫోర్త్ వీడియో అయినా, వారు తిట్టడానికి వారంతా పెత్తందారులంతా ఏకమవుతుంటే ఇక్కడ పేదవారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. పేదవారికి మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి ఎలా రావాలని అర్రులు చాచే వ్యక్తులు వాళ్ళు. అర్థమైంది కదా మీకు? ఈవిడ ఇప్పుడు ఇల్లు ఇచ్చారని చెప్పేసి ఈవిడ మీద కూడా కక్ష కట్టాలని చూస్తున్నారంట. అక్కడ ఏంటో ఈరోజు నేను చూస్తున్న హోటల్ నడుపుకోకుండా ఆపేశారంట, ఏవేవో జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత. పాపం వాళ్ళ బతుకులు వాళ్ళు బతకనివ్వండి, తెలుగుదేశం వాళ్ళకే చెప్తున్నా, వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టాలన్నా మీరు? ఆవిడ మాటల్లో చెప్పింది, మేమేం డబ్బులు ఇచ్చి చెప్పించుకోలేదు, మాకు అవసరం లేదు. అసలు ఆవిడ ఏ పార్టీయో మనకు తెలియదు, న్యూట్రల్, వాళ్ళంతా న్యూట్రల్ ఓటర్స్. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వాళ్ళు ఎక్కడున్నారన్నది చూడం. అర్హులైన వారందరికీ మంచి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అదే చేస్తున్నారు.